హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే శాంపుల్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్ అనేటువంటి కంటెంట్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. పార్ట్ 1 వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక అసలు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, ఏ రకంగా మనం ఫాస్టెస్ట్ వేలో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ని మనం చేయొచ్చు అనేటువంటి దానితో ఫస్ట్ పార్ట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వీడియో చూడనట్టయితే తప్పకుండా చూడండి. చాలా మందికి ఈ వీడియో అనేటువంటిది నచ్చడం జరిగింది అనమాట. చాలా మంది కమెంట్ చేయడం జరిగిందండి. అందులో నేను ఒక కమెంట్ అనేటువంటిది పిక్ చేస్తానండి. ఆ కమెంట్ చూసుకున్నట్లయితే కనుక మహి గారి దగ్గర నుంచి రావడం జరిగింది అనమాట అండి. మహి గారు, థ్యాంక్ యూ వెరీ 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 మచ్ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది అనమాట అండి. మహి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క కమెంట్ ద్వారా నాకు ఇంకా వీడియోస్ చేయాలనేటువంటిది ఆ బూస్టప్ అనేటువంటిది మీ కమెంట్ ద్వారా రావడం జరిగింది అనమాట అండి. సో మీ యొక్క ఇచ్చినటువంటి బూస్టప్ తోటే సెకండ్ పార్ట్ వీడియో అనేటువంటిది మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ పార్ట్ లో మీరు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 క్వశ్చన్స్ అనేటువంటిది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు మాక్సిమం అర్థమయ్యే రకంగా ఇంగ్లీష్, అదే రకంగా తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మటుకు ట్రైన్ అయినటువంటిది నేను చేస్తానండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి కంటెంట్ లోకి మనం వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొత్తం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఏమో స్టార్టింగ్ టర్మ్, 6th ఏమో ఎండింగ్ సెంటెన్స్ అనమాట అండి. ఈ మిగతా ఉన్నటువంటి సెంటెన్స్ ని మనం ఫార్మేట్ చేయాలి. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది వీడియో జరిగింది. బెస్ట్ మెథడ్ ఆప్షన్ ఏంటంటే, బెస్ట్ ఆప్షన్ అంటే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన ఏదైతే ఆప్షన్స్ ఏమవుతుందో ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అనేటువంటిది బెస్ట్ పాసిబుల్ వే అనమాట అండి. సో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్, ఈ రోజు కూడా చాలా దేశాలు అనేటువంటి దాంతో సెంటెన్స్ అనేటువంటి స్టార్ట్ అవడం జరిగింది. ఆప్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ లో ఎస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇన్ మెనీ కంట్రీస్ ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అనేటువంటిది ఇచ్చారు. అంటే ఈ రోజు కూడా చాలా దేశాల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలు తక్కువగా ఉన్నట్లు అనేటువంటి దాంట్లో రావడం జరిగింది. సో ఇది ఒకందుకు కరెక్ట్ అవ్వచ్చు, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కరెక్ట్ కాకపోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆర్ ఏంటిది, హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మనం వెళ్ళినట్లయితే కనుక ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్, ఆర్ వచ్చేసి హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ రోజు కూడా చాలా మట్టుకు దేశాల్లో కొంతమందికి బెనిఫిట్ వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికి బెనిఫిట్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఫార్మేషన్ అనేటువంటిది వస్తుందా లేదా అనేటువంటిది మనం చూద్దాము. అయితే లాస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎస్ ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకోవచ్చు. ఇది కూడా మాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదండి. ఇది ఎందుకంటే ఒక ప్రొలాంగేషన్ ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది కూడా మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లోకి మనం వెళ్ళిపోతాం. థర్డ్ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్, క్యూ చూసుకున్నట్లయితే ఉమెన్ కంటిన్యూ టు బీ అని ఇచ్చారు. అంటే ఈ రోజు కూడా చాలా మట్టుకు దేశాల్లో మహిళల పట్ల అంటే ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాంతో రావడం జరిగింది అనమాట. సో ఇది రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి ఏదైతే ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ కి బాగా దృఢంగా ఈ సెంటెన్స్ అనేటువంటిది ప్రోత్సాహకంగా ఉంది కాబట్టి ఇది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే కనుక ఆర్ అని ఇచ్చారు. హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. సో ఆర్ అనేటువంటిది కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో మాక్సిమం ఆప్షన్ 3 అనేటువంటిది ఉంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక క్యూ అనేటువంటిది కూడా 4th ఉంది కాబట్టి చూసేసుకోవచ్చు. నెక్స్ట్ పి అనేటువంటిది లాస్ట్ దాని కింద ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక నెగ్లెక్టెడ్ అండ్ దేర్ ఆర్ ఫార్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది రాదనమాట. ఎందుకంటే నెగ్లెక్టెడ్ అండ్ దేర్ ఆర్ ఫార్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేటువంటి దానికి ఇచ్చాడు కాబట్టి ఏ విధమైనటువంటి పొందిక లేదు కాబట్టి దీన్ని మనం తీసేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ టుడే ఫస్ట్ ఆప్షన్ లోకి మనం వెళ్దామండి. ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్ ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్, క్యూ ఏంటిది ఉమెన్ కంటిన్యూ టు బి, పి వచ్చేసి నెగ్లెక్టెడ్ అండ్ దేర్ ఆర్ ఫార్ హూ హ్యావ్ హ్యాడ్ బెనిఫిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఇచ్చారు. అంటే ఇది ఫార్మేషన్ ఇది మళ్ళీ ఏమైందంటే ఈ ఫస్ట్ వచ్చేసి మరలా ఒక రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే మనకి ఏ విధమైనటువంటి పొందిక లేదు, అంటే ఒకదానికొకటి పొందికలో లేదు కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్
ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అని ఇచ్చేసారు. సో అసలు ఇది రాదు. తర్వాత ఏమని ఇచ్చాడు, ఉమెన్ కంటిన్యూ టు బి అంటే ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అని ఇచ్చాడు. అయితే దేనికి ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్ అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి మనకి ప్రొలాంగేషన్ లేదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్ హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ అండ్ దేర్ ఆర్ ఫార్ హూ హ్యావ్ ఆల్రెడీ కొంతమందికి బెనిఫిట్ వస్తుందని చెప్పేశారు. అదే రకంగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చేసాడు. అంటే ఒకే టర్మ్ లో మనం చూసుకున్నట్లయితే కనుక వారికి అందుతున్నాయి అంటే బెనిఫిట్స్ అందుతున్నాయి అని చెప్పారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి ఉంది కాబట్టి సో ఇది కూడా మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ గా ఇందులో మనం చూడొచ్చు. ఎందుకంటే వేరే ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్ అనేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇది రైటా కరెక్టా తప్ప అనేటువంటిది ఇప్పుడు మనం ఈ వర్డ్ ఫ్రేజల్ ఏదైతే QPSR ఏదైతే ఉందో ఈ ఫార్మేషన్ లో మనం చదువుదాము, మనకు అప్పుడు మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందా లేదా అనేటువంటిది మనం చూద్దాం. ఈవెన్ టుడే ఇన్ మెనీ కంట్రీస్, Q వచ్చేసి ఉమెన్ కంటిన్యూ టు బి, P వచ్చేసి నెగ్లెక్టెడ్ అండ్ దేర్ ఆర్ ఫార్, S వచ్చేసి ఫ్యూవర్ ఉమెన్ దెన్ మెన్, నెక్స్ట్ R వచ్చేసేసి హూ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అర్థపరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా చాలా మట్టుకు దేశాల్లో మహిళల పట్ల చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి మహిళల పట్ల కొనసాగుతున్నటువంటి నెగ్లిజెన్సీ దాని గురించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే గనక దీంట్లో కూడా కొంతమంది మహిళలు మాత్రమే వారికి కొన్ని బెనిఫిట్స్ అందుతున్నాయి, హూ హ్యావ్ హ్యాడ్ బెనిఫిట్స్ అని చెప్పేసి చేయడం జరిగింది. అది ఏ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక అది వొకేషనల్ ఎడ్యుకేషన్ పరంగా, అదే రకంగా వొకేషనల్ ట్రైనింగ్ పరంగా కూడా మహిళలకు అందుతుంది. ఈ రోజు కూడా కొన్ని దేశాల్లో ఈ రకంగా మహిళలకు, కొంతమంది మహిళలకు మాత్రమే విద్య, అదే రకంగా వొకేషనల్ ట్రైనింగ్ అనేటువంటిది అందుతుంది అనేటువంటిది ఇయడం జరిగింది అనమాట. అంటే ఇది సారాంశం అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ లోకి మనం వెళ్ళినట్లయితే కనుక క్యాన్ ఎనీ వన్ ఫాల్స్హుడ్ ట్రయంఫ్ అండ్ లెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సప్రెస్ ద ట్రూత్ పర్మనెంట్లీ అనేటువంటిది ఇయడం జరిగింది అనమాట. అయితే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ లోకి మనం వెళ్ళిపోయినట్లయితే కనుక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్ ఎనీ వన్ అనేటువంటి దాంతో స్టార్ట్ అయింది, అంటే క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవడం జరిగింది అనమాట. P వచ్చేసి ఫాల్స్హుడ్ ట్రయంఫ్, కెన్ ఎనీ వన్ ఫాల్స్హుడ్ ట్రయంఫ్. ట్రయంఫ్ అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒక గాథలాగా లేకపోతే గాథలాగానే ఉంటుంది అనమాట. గాథలాగా చెప్పడాన్ని అంటారనమాట. సో గాథలాగా ఉంటుంది. క్యాన్ ఎనీ వన్ ఫాల్స్హుడ్ ట్రయంఫ్. ఎస్ వచ్చేసి సర్ప్రెస్ ద ట్రూత్ పర్మనెంట్లీ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ఆప్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక క్యాన్ ఎనీ వన్ సర్ప్రెస్ ద ట్రూత్ అంటే ఎవరి మాటకైనా కానీ నిజాన్ని దాచగలుగుతారా అనేటువంటి దానితో స్టార్ట్ అయింది. సో ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక ఒక రకంగా పంచింగ్ గా ఉంది. నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫాల్స్హుడ్ ట్రయంఫ్ పర్మనెంట్లీ అనేటువంటిది ఉంది. సో ఇది చాలా మట్టుకు దృఢంగా ఉంది. అంటే క్యాన్ ఎనీవన్ సప్రెస్ ద ట్రూత్ అంటే ఎవరైనా కానీ నిజాన్ని చాలా మట్టుకు వరకు అని చెప్పేసి ఇచ్చేసి ఫాల్స్హుడ్ ట్రయంఫ్ పర్మనెంట్లీ అనేటువంటిది అంటే ఏదైతే నిజం కాకుండా అబద్ధ గాథ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్లీగా అనేటువంటి దాంతో ఎండ్ చేస్తారు కాబట్టి సో ఇది మేబీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటిది మనకు ఉందన్నమాట. మేబీ మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఎస్ తోటి స్టార్ట్ అయినాయి కాబట్టి ఆప్షన్ 3 ఆప్షన్ 4 కూడా మనకి కంటిన్యూషన్ ఉంటుంది. అయితే క్యూ అనేటువంటిది రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఇందులో వస్తుందా లేదా అనేటువంటిది మనం చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే కనుక అండ్ లెట్ పర్మనెంట్లీ అని ఉంది. అండ్ లెట్ పర్మనెంట్లీ ఫాల్స్హుడ్ ట్రయంఫ్ అండ్ లెట్ పర్మనెంట్లీ అనేటువంటిది ఉంది కాబట్టి సో అండ్ లెట్ పర్మనెంట్లీ అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి మీనింగ్ లేదు. ఎందుకంటే ఇందులో మనం చూసుకున్నట్లయితే క్యాన్ ఎనీ వన్ ఆల్రెడీ అన్నిట్లో సేమ్ వచ్చేసింది కాబట్టి ఇక నేను డైరెక్ట్ చూపించేస్తున్నాను. ఇందులో మీరు చూసుకున్నట్లయితే క్యాన్ ఎనీ వన్ సప్రెస్ ద ట్రూత్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫాల్స్హుడ్ ట్రయంఫ్ అండ్ లెట్ పర్మనెంట్లీ. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే దీంట్లో మీనింగ్ ఏం రాలేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ నేను అంటే ఎస్క్యూ ఉంది కాబట్టి దీంట్లో నేను మీకు ఎలిమినేట్ చేసేస్తానండి. సో థర్డ్ దాంట్లో కూడా మనం చూద్దాం. ఒకవేళ ఇది రైట్ ఆన్సర్ అయితే కనుక ఉండించుకోవచ్చు, లేకపోతే మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. క్యాన్ ఎనీ వన్ సప్రెస్ ద ట్రూత్ ఫాల్స్హుడ్ ట్రయంఫ్ అంటే సప్రెస్ ద ట్రూత్ అని ఇచ్చారు కానీ సప్రెస్ ద ట్రూత్ అనేటువంటిది అంటే నిజాన్ని దాచగలరా అనేటువంటిది ఇచ్చే
ఫాల్స్హుడ్ ట్రయంప్లోకి వెళ్ళిపోయాడు. అంటే దాచగలరా అని చెప్పేసి ఇచ్చారు కానీ స్పెసిఫిక్ టైం ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్ అనమాట అండి. నెక్స్ట్ మనం మిగిలింది ఒకటి ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ తోటి మనకి మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ చూద్దాం. ఒకవేళ అయిందా కాకపోయినా కానీ మనం ఫస్ట్ ఆప్షన్లో తర్వాత చూద్దాం. ఇందులో చూసినట్లయితే క్యాన్ ఎనీ వన్ సప్రెస్ ద ట్రూత్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇందులో చూడండి, క్యాన్ ఎనీ వన్ సప్రెస్ ద ట్రూత్ అంటే ఎవరైనా కానీ నిజాన్ని దాచగలరా, ఎక్కువ కాలం పాటు నిజాన్ని దాచగలరా, అండ్ లెట్ ఫాల్స్హుడ్ ట్రైమ్ పర్మనెంట్లీ. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా కానీ నిజాన్ని చాలా రోజుల వరకు దాచలేరు, ఆఖరికి ఫాల్స్హుడ్ సంబంధించిన అంటే అబద్ధానికి సంబంధించిన దాన్ని ఏదైతే ఉందో ఆ ఫాల్స్హుడ్ జయం ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్ గా కూడా దాన్ని నిలపలేరు. ఎవరైతే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక నిజాన్ని ఎక్కువ రోజుల మట్టుకు దాచలేరు, అదే రకంగా అబద్ధం ఏదైతే ఉందో ఎక్కువ రోజుల మట్టుకు ఉండించలేరు అనేటువంటిది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్ అనమాట అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట అండి. సో ఆప్షన్ 1 అనేటువంటిది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 లో మనం చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ట్రెండ్ షోస్ అండ్ కన్సంప్షన్ అండ్ పోసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ఈ అరేంజ్మెంట్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి పి తోటి స్టార్ట్ అయింది అనమాట అండి. ఆప్షన్ 1 వచ్చేసి పి అనమాట అండి. సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి పి, కమర్షియల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ట్రెండ్. కమర్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ట్రెండ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నట్లుగా ఇందులో రావడం జరిగింది. సో ఇది ఒక అందుగా మనం కరెక్ట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ చూసుకున్నట్లయితే సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే కమర్షియల్ ఎనర్జీ అండ్ పొసెస్ ద మేజర్ అనేటువంటిది ఇచ్చారు. అంటే కమర్షియల్ ఎనర్జీ అండ్ అంటే ఇంకో దాన్ని కలుపుతున్నారు, ఏంటి కలుపుతున్నాడు అనేటువంటిది లేదు కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది రాంగ్ అనమాట అండి. సో ఎస్ వచ్చిన వాటి రాంగ్, ఎందుకంటే అండ్ అని వచ్చినప్పుడు మరొక దానికి సంబంధించినటువంటి దానికి కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన తెలపలేదు కాబట్టి ఎలిమినేట్ చేసేసాను, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ ఎనర్జీ కన్సంప్షన్ అని ఇచ్చాడు. సో కమర్షియల్ ఎనర్జీ కన్సంప్షన్ అనేటువంటిది అంటే కమర్షియల్ ఎనర్జీ కన్సంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తుంది కాబట్టి సో ఇది రైట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ 1 and 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 1 and 4 ఆప్షన్స్ సంబంధించినటువంటి ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ట్రెండ్ అండ్ పోసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఎస్ అనేటువంటిది ఉంది. సో ఇది కూడా అంటే ఎస్కిను సిక్స్త్ సెంటెన్స్ కి కరెక్ట్ గా ఫార్మేషన్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఎస్ ఉంది కాబట్టి సో 1 and 4 ఆప్షన్స్ అనేటువంటిది ఆ పోటాపోటీగా రావడం జరుగుతుంది. అసలు ఆన్సర్ ఏదవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కమర్షియల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ట్రెండ్ క్యూ వచ్చేసి షోస్ అండ్ కన్సెప్షన్ అండ్ పోసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ట్రెండ్ షోస్ అండ్ కన్సెప్షన్ అండ్ పోసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ఫ్యూచర్ అని ఇచ్చేది. అంటే ఏ విధమైనటువంటి చేంజెస్ లేకుండా వచ్చేసింది. సో ఇది అసలు మీనింగే లేదు. కన్సంప్షన్ ఎనర్జీ వచ్చింది, ఇంక్రీజింగ్ ట్రెండ్ అని చెప్పాడు, కమర్షియల్ ఎనర్జీ సంబంధించినటువంటి ఇంక్రీజింగ్ ట్రెండ్ వచ్చింది అన్నారు, షోస్ అండ్ కన్సంప్షన్ వచ్చాడు. షోస్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ కమర్షియల్ ఎనర్జీ అనేటువంటిది అంటే ఒక రకంగా తలతోక ఉన్నట్లుగా లేదు, అంటే ఏ రకంగా చంద్రవందరగా ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 కూడా ఎలిమినేట్ అయిపోయిందండి. ఆప్షన్ 4 అనేటువంటిది ఆన్సర్, ఎందుకంటే 4 ఆప్షన్స్ కాబట్టి సో అది కరెక్టా కాదనేటువంటిది మనం చూద్దాం. కమర్షియల్ ఎనర్జీ కన్సంప్షన్ షోస్ అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్. సో కమర్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కన్సంప్షన్ అనేటువంటిది ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అండ్ పొసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్. సో ఇది కరెక్ట్ అనమాట అండి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కమర్షియల్ ఎనర్జీ కన్సంప్షన్ షోస్ అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ అండ్ పోసెస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటిది అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు ఉన్నటువంటి రీఅరేంజ్మెంట్ సంబంధించినటువంటి త్రీ ఎగ్జాంపుల్స్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫ్రెండ్స్ మీరు ఎవరైతే గ్రూప్ 4 సంబంధించినటువంటి సెక్రటరియల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి
వీడియోస్కి అంటే సెక్రటరియల్ అబిలిటీస్ 150 అవుట్ ఆఫ్ 150 అనేటువంటి టార్గెట్ బ్యాచ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. దీని వీడియోస్ ఇంకా మీరు చూడనట్లయితే కనుక తప్పుకోకుండా వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు పొందుపరుస్తానండి. ఆల్రెడీ ఇందులో సెక్రటరియల్ అబిలిటీస్ 150 అవుట్ ఆఫ్ 150 టార్గెట్లో మీరు చూసినట్లయితే డైస్ సంబంధించినటువంటి పార్టికల్ సంబంధించినటువంటి డీటెయిల్ 3 సెకండ్స్లో అంటే క్వశ్చన్ చూసిన వెంటనే మీరు స్ప్లిట్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసే రకంగా వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మీరు పెన్ పేపర్ లేకుండానే వీడియో అనేటువంటి అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటిది మీరు చేయొచ్చు. ఈ డైస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే TSPSC TSLPRBలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి వీడియో కూడా మీకు పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక ఎస్పెషల్లీ ఈ వీడియో అనేటువంటిది 1,22,000+ వ్యూస్ అనేటువంటిది ఈ వీడియోకి రావడం జరిగింది అనమాట. టోటల్ 8 పార్ట్స్ వీడియో అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక్క పార్ట్కి చూసుకున్నట్లయితే 1,52,000 వ్యూస్ రావడం జరిగిందండి. ఈ పార్ట్స్ టోటల్ 8 పార్ట్స్ వీడియో చూసుకున్నట్లయితే కనుక మినిమం వ్యూస్ అనేటువంటిది 25+ వ్యూస్ అండ్ 25,000+ వ్యూస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కూడినటువంటి మొత్తం 11 పార్ట్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. వీటికి కూడా విశేష ఆధార్ రావడం జరిగింది అనమాట అండి. వీటికి కూడా వ్యూస్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు రావడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీకు పొందుపరచుంటారు అనమాట. అంటే రాజధాని ఏంటిది, దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం అంటే రాజధాని ఏంటిది, ఎంపీ స్థానాలు ఎన్ని, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని, అదే రకంగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని, ఇటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే కనుక సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, అదే రకంగా ఒకవేళ హైకోర్టు ఉన్నట్లయితే కనుక హైకోర్టు జడ్జి ఎవరు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు ఉన్నటువంటి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించినటువంటి పార్ట్ 2 సంబంధించినటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.